కక్ష గరణ దొంగల పోటీలో విజేత ఎవరు? 4వ భాగం. విజయవాడ. విజయవాడలో కక్ష చిత్రం 2 ఏసీ థియేటర్లు విజయవాడ అలంకార్ మరియు వెంకటేశ్వర థియేటర్లో విడుదలై, అలంకార్ ఏసీ థియేటర్లో 28 రోజులు హౌస్ఫుల్ అయి 56 రోజులు ప్రదర్శింపబడి దాదాపు 4 లక్షలు వసూలు చేసినది. సైడ్ థియేటర్ వెంకటేశ్వరలో 7 రోజులు ప్రదర్శింపబడి 75,000 వసూలు చేసినది. 9వ వారం నుండి 15వ వారం వరకు షిఫ్టులపై రోజు 3 ఆటలతో ప్రదర్శింపబడి మరో 1,25,000 వసూలు చేసినది. కక్ష చిత్రం విజయవాడలో మొత్తం 105 రోజులకు 6 లక్షలు వసూలు చేసినది. గరాణ దొంగ చిత్రం విజయవాడ శాంతి, సింగనగర్ సత్యనారాయణ మరియు రామకృష్ణ పటపట 3 థియేటర్లో విడుదలైనది. గరాణ దొంగ చిత్రం శాంతిలో 16 రోజులు హౌస్ఫుల్ అయి 48 రోజులు ఆడి 2,74,000 వసూలు చేసినది. ఆ తర్వాత షిఫ్టుల మీద జై హింద్లో ఉదయమాటలతో 100 రోజులు పూర్తి చేసుకున్నది. గరాణ దొంగ చిత్రం విజయవాడలో మొత్తం 100 రోజులకి దాదాపు 4.5 లక్షలు వసూలు చేసినది. విజయవాడలో కూడా వసూళ్లలో కక్షదే పైచేయి. రాజమండ్రి. గరాణ దొంగ చిత్రం కుమారి, స్వామి థియేటర్లలో విడుదలై స్వామిలో 6 రోజులు, కుమారిలో 54 రోజులు ఆడినది. కుమారిలో 54 రోజులకి 1,89,168.75 మరియు స్వామిలో 6 రోజులకు 20,000 మొత్తం 2,10,000 వసూలు చేసినది. కక్ష చిత్రం రాజమండ్రి జయశ్రీ మరియు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ థియేటర్లో విడుదలై కృష్ణాలో 7 రోజులు, జయశ్రీలో 50 రోజులు ప్రదర్శింపబడినది. కక్ష చిత్రం జయశ్రీలో 1,80,000, కృష్ణా పిక్చర్ ప్యాలెస్లో 25,000 మొత్తం 2,10,000 వసూలు చేసినది. భీమవరం. కక్ష చిత్రం భీమవరం వెంకటరామలో 50 రోజులకు 1,10,000 వసూలు చేసినది. గరాణ దొంగ చిత్రం 41 రోజులకు సత్యకృష్ణలో 1,03,000 వసూలు చేసినది. తెనాలి. కక్ష చిత్రం తెనాలి అలంకార్ డీలక్స్ మరియు రాజ్యం పిక్చర్ ప్యాలెస్లో విడుదలై రాజ్యంలో 7 రోజులు, అలంకార్లో 42 రోజులు ఆడి అలంకార్లో 1,50,000, రాజ్యంలో 30,000 మొత్తం 1,80,000 వసూలు చేసినది. గరాణ దొంగ చిత్రం తెనాలి గేటీలో విడుదలై 50 రోజులు ఆడి 98,885 రూపాయలు వసూలు చేసినది.